హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ కువైట్ సినీస్కేప్ మాల్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ అవతార్ సినిమా చూడడానికి వచ్చాను. ఇక్కడ ఒక కొత్త ఫార్మాట్ ఉంది ఫ్రెండ్స్. 4DX IMAX కాకుండానే 11 స్క్రీన్ అని ఉంది. చూసారా 11, దానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. 11 స్క్రీన్ ఎలా ఉందో మనం చూద్దాం. ఈరోజు దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కూడా మనం చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, హాల్ ఇంటీరియర్ ఉంది. ఇక్కడ టోటల్ 11 స్క్రీన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 11 స్క్రీన్స్ ఉన్నాయి. ప్లస్ చూడండి, ఇక్కడ 11 అని రాస్తుంది. చూసారా 11 ఫార్మాట్, ఐమాక్స్ ఫార్మాట్, 4DX ఫార్మాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే స్టాండర్డ్ స్క్రీన్ ఉంటుంది, అంటే మన నార్మల్ స్క్రీన్స్ ఉంటాయి. ఈరోజు అవతార్ సినిమా చూస్తున్నాం కదా, విజువల్ వండర్, అది ఎలా ఉందో మనం స్క్రీన్స్ గురించి తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఆ స్క్రీన్లో ఎలా చూసాను, ఎలా ఉంది, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, అవన్నీ నేను తర్వాత చెప్తాను మీకు. ఓకేనా? చూడండి ఎలా ఉందో దీని అవుట్లుక్. ఇది ఆల్కుట్ మాల్లో ఉంది ఫ్రెండ్స్, కువైట్లోని. చూసారు ఫ్రెండ్స్, ఇది 4DX ఫార్మాట్ ఉంది. అక్కడ లోపల ఐమాక్స్ ఫార్మాట్ కనిపిస్తుంది కదా మనకి. ఇదిగోండి ఈ ఫార్మాట్ 11 స్క్రీన్ ఫార్మాట్కి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా 11 స్క్రీన్ అని. చూద్దాం ఫ్రెండ్స్ అవతార్ మూవీ. చూడండి అవతార్ మూవీకి వెళ్తున్నాను. లోపలికి వెళ్దాం. చూడండి లోపల ఎంత పెద్ద స్క్రీన్ ఉందో. స్క్రీన్ అనేది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూసారా పైనుంచి కింద వరకు ఉంది స్క్రీను. చూడండి ఇదంతా సిట్టింగ్ వచ్చింది. ఇలా స్క్రీన్ అనేది పైనుంచి కింద వరకు ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. వాల్ నుంచి వాల్ టచ్ ఉంది. చూసారా ఫుల్గా ఉంది స్క్రీన్. సిట్టింగ్స్ చూడండి. ఓవరాల్ సినిమా ఎలా ఉంటా ఫ్రెండ్స్, పర్వాలేదు, బాగానే ఉంది. క్లైమాక్స్లో ట్విస్ట్ బాగుంది. మిగతా అంతా నార్మల్గానే ఉంది. పర్వాలేదు, సినిమా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమాని మనం ఏ కోస కూడా మనం తీసే అవసరం లేదు. చాలా బాగా తీశారు, బాగా చేశారు. ఓకే ఫ్రెండ్స్, సినిమా ఫార్మాట్ ఎలా ఉందంటే స్క్రీను ఫుల్గా ఉంది. సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. స్క్రీన్ ఫుల్గా రాలేదు, మరి ఎందుకో మరి అర్థం అవ్వలేదు. పైన కింద గ్యాప్స్ వచ్చాయి, కానీ ఆ 2 సైడ్ కార్నర్స్ మాత్రం ఫుల్గా వచ్చింది. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్.